ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ద బుక్ ఆఫ్ ఎజ్రా 8:22. మేలు కలుగటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. The hand of our God is upon all them for good that seek him. పిల్లరా, యేసు ప్రభువారిక శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా ఆత్మీయంగా మేలు పొందుతున్నటువంటి మా ప్రియుల బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులరా, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందినట్లయితే మరి అనేక మందికి ఈ యొక్క వాక్యమును పరిచయం చేయండి. మరి ఎంతోమంది ఆ విధముగా చేస్తూ ఆత్మీయంగా మరి బలపరచబడుతున్నారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, మరి సంతోషిస్తున్నాం. మరొకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియులరా, దేవుని హస్తము తోడుగా ఉండును అని విశ్వాసంతో ఎజ్రా పలుకుతున్నాడండి. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట అంటే, మరి తన దేశం పాడైపోయింది, తన ప్రజలు చెరగొనిపోయారు, తన యొక్క దేశంలో ఉన్నటువంటి దేవాలయము పడగొట్టబడినది, ఎంతో భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్న సందర్భంలో అంటున్నటువంటి మాట, దేవుని హస్తము తోడుగా ఉంటే మరలా తిరిగి కట్టబడతాం, మరలా మా జీవితాల్లో దేవుడు ఆశను పుట్టిస్తాడు, మా దేశం నాకు తిరిగి పూర్వ వైభవం వస్తుంది, సంతోషం సమాధానం ఉంటుంది అని ప్రియులరా ఎజ్రా విశ్వాసంతో అంటున్నటువంటి మాట. నా ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ విధముగా పడగొట్టబడినటువంటి స్థితిలో ఉన్నావేమో, ఆశ లేకుండా ఏమి చేయాలో తోచలేకున్నావేమో, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే పిల్లరా మేలు కలుగుతుంది, గొప్ప జయం కలుగుతుంది, మన జీవితంలో నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఎజ్రా ఎలాగైతే దేవుని వైపు చూస్తున్నాడో అలాగా దేవుని వైపు చూసినట్లయితే మన జీవితాల్లో కూడా గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితము మనం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి యొక్క నూతన దినమును చూసే కృప మీరు మాకు ఇచ్చినారు, మీకు వందనాలు. మరొకసారి శ్రేష్టమైనటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ హస్తము మాకు తోడుగా ఉంటే ప్రభువా మేము కట్టబడతాం, స్థిరపరచబడతాం. ఇలాంటి గొప్ప ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని నింపండి. వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా కూడా మీ వాగ్దానాన్ని పట్టుకుని, మీ పాదాలు పట్టుకుని ప్రభువా గొప్ప జయం చూడటానికి సహాయం ఇచ్చేయండి. మీ సమాధానము, మీ శాంతి వ్యక్తిగతంగా కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.